నీ కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా. నీకు అబార్షన్ చేయాలంటున్నారమ్మా డాక్టర్ గారు. నా బిడ్డని బతికించుకోలేని ఈ బతుకు నాకు అవసరం లేదు. ఈ పేపర్ మీద సంతకం చేస్తే మనం డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చమ్మా. ఇది నీ ప్రాణం మీద సర్వ హక్కులు నాకు రాసిచ్చిన వీలునామా. వదినా జాగ్రత్త. అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అమ్మా సావిత్రి, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎందుకు కామాక్షి? అసలే ఒంట్లో బాగోలేని అమ్మాయి ఇంటి బయట నిలబెడతావా? ఎంత ప్రమాదం తప్పించుకుని సావిత్రి ఇంటికొస్తుంది దిష్టి తీద్దామనండి. ఓహో, దిష్టి గురించా? అవునండి. ఏ దరిద్రుల కళ్ళు పడ్డాయో సావిత్రికి ఇన్ని కష్టాలొచ్చాయి. ఏ పాపిష్టి మహాల ఏడుపు తగిలిందో కడుపులో బిడ్డ కూడా దక్కని పరిస్థితి వచ్చింది. వాళ్ల కళ్ళు మండ, నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతాడు. కామాక్షి వదిలేయి. ఇప్పుడు ఆ దండకం ముఖ్యమా? ముందు అమ్మాయికి దిష్టి సంగతి చూడు. అలాగేనండి. ఓ త్వరగా రా కామాక్షి. లోపలికి తీసుకెళ్ళమ్మా. పదమ్మా. ఏ ముదనష్టపడి కళ్ళు పడ్డాయో చచ్చినోడు. వాడి పాపాలు పడిపోతాడు, వాడు నాశనం అయిపోతాడు, పురుగులు పడిపోతాడు. అల్లుడు,
హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషిని ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా పలకరించకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? పాపం సావిత్రికి ఎంత కష్టం వచ్చిందో తెలిస్తే పగవాళ్ళు కూడా కన్నీళ్లు పెడతారు అల్లుడు. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందని అబార్షన్ చేయాలనుకుంటే నా బిడ్డ బ్రతుకుతాడు అని అబార్షన్ చేయించుకోకుండా వచ్చింది. డాక్టర్ గారు ఎంత బ్రతిలాడినా వెళ్ళేదల్లుడు. నా బిడ్డ బ్రతుకుతాడని మొండిగా వాదించొచ్చింది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు అల్లుడు. బిడ్డే దూరం అవుతుందని బాధపడుతుంటే ఇప్పుడు అమ్మాయి ప్రాణానికి ఏ క్షణంలో ప్రమాదం వస్తుందని భయం వేస్తుంది అల్లుడు. మా మాట ఎలాగూ వినలేదు. నువ్వైనా ఒక మాట చెప్పు అల్లుడు. అల్లుడు అల్లుడు ఏంటమ్మా ఇది? మన మాట వినకపోయినా కనీసం తన మాటైనా వింటుందని అమ్మాయి పరిస్థితి అంత సీరియస్ గా ఉందని చెప్తే అల్లుడు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడేంటి? నువ్వేం బాధపడకోదినా, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. అవునమ్మా, సత్యకంత మొండితనం ఏమిటో అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఆలోచించి నీ మనసేం పాడు చేసుకోకు. నందిని, సావిత్రిని తీసుకెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా, నువ్వివేమి ఆలోచించుకో. నీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు నేను చేస్తాను. తీసుకెళ్ళమ్మా. రావదినా. వదినా, ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకో. దేవుడి దయ వల్ల నువ్వు అనుకున్నట్లే అంతా మంచే జరగాలి. జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది నందిని. నీ నమ్మకం కోసం నీ ప్రాణాలనే రిస్క్ చేస్తున్నావు వదినా. బిడ్డని నమ్మని తల్లి ఉండదు నందిని. సరే వదినా, రెస్ట్ తీసుకో. ఏం కావాలన్నా మాతో చెప్పు, మేం తెచ్చి పెడతాం. మరీ మంచం దిగిలినంత అనారోగ్యమేం కాదులే నందిని. అలాని కాదులే వదినా, మన జాగ్రత్తలో మనముంటే మంచిది కదా. సరేలే, మీరు చెప్పినట్టే వింటాను. మా మంచి వదిన, జాగ్రత్త. ఏంటి మావయ్య, నువ్వు కూడా గ్లాసు పెడుతున్నావు? చెరువును చూస్తే ప్రతి ఓడికి ఏదాలనిపిస్తుంది, మందును చూస్తే తాగాలనిపిస్తుంది. అందుకే నువ్వు మందు పోసుకో, నాకు నీళ్ళు పోయి. నీళ్లు కోసమా? నాకు అవి చాలే గానే రాబోయే వారసుని రాకుండా చేశానని చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఆటలో మొదట వికెట్ పడితే ఆ ఆనందం ఇలాగే ఉంటుందిగా మామా. నాడా దొరికితే గుర్రం కొన్నట్టు కాదు. అసలోళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారుగా. వరుస అయింది కదా అని వాగుదాకపోతే చీకటి పడ్డాక సినిమాకు పోదాం అందంట. ఇప్పుడు ఆ సామెత ఎందుకు? చంపాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారని నేను జాగ్రత్తలు చెబుతుంటే
నువ్వు నవ్వుతుంటే నాకు ఇట్లాంటి సామెతలే వస్తాయి. ఆ విషయం నాకు గుర్తుందిలే మామా. తర్వాత సావిత్రేగా. అవును. ఈ దిగులతో అది చనిపోయింది అని చెప్పటానికి వారం పట్టుద్దుగా. అంత టైం లేదు. ఈ రాత్రికి దానికి ముహూర్తం పెట్టాను. ఈ రాత్రిక మ్మ్. మరీ అంత తొందర ఎందుకు అల్లుడు? అనుమానం వస్తుందేమో. దాని చావుకు అదే అంగీకార పత్రం రాసిచ్చాక మనకి దిగిలేంటి మావా? నన్ను చంపుకోండి అనేది అవకాశం ఇచ్చినప్పుడు చంపకపోతే బాధపడదు. అందుకే దాని చావుకి ఈ రాత్రికి ముహూర్తం పెట్టా. ఎలా అల్లుడు? ఇవి ఆ డాక్టర్ సావిత్రి ఆరోగ్యం కోసం ఇచ్చిన టాబ్లెట్స్. ఆ, ఇది సావిత్రి చావు కోసం నేనిస్తున్న టాబ్లెట్. విషపు మాత్ర. విషమిస్తే అనుమానం వస్తుంది. అందుకే మత్తునిచ్చే టాబ్లెట్. వీటితో కలిపి దీన్ని మింగిస్తాను. తన కోసం ఎదురు చూస్తున్న చావు గురించి తెలియని సావిత్రి మత్తుగా నిద్రపోతుంది. తన తలగడదిను తీసి తన మొహం మీదనే వేసి ఆ నిద్రలో నుంచే శాశ్వత నిద్రలోకి పంపిస్తాను. తెల్లవారకి ఏమీ తెలియనట్టు దాని శవం మీద పడి, అమ్మా సావిత్రి, బిడ్డ సావును తట్టుకోలేక ప్రాణాలే వదిలేసి వెళ్ళిపోయావ తల్లి అని ఏడ్చేస్తాను. ఏదన్నా తేడా వస్తే ఈ అంగీకార పత్రాన్ని అడ్డం పెట్టుకుంటాను. తాడిన దన్నేవాడుంటే తల దన్నేవాడుంటాడని నన్నే మించిపోయావు కదా అల్లుడు. కానీ తెల్లవారేసరికి దాని శవాన్ని చూడాలి జనం, మనం. అసలు ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? నా ఇంట్లో నీకేం పని? ఆ శాపం వలనే ఆ తరం నశించిపోయింది, ఈ తరం నశించబోతోంది. ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒడ్డున అలలే. అసలు కల్లోలం ఇక చూస్తా. కష్టం ఎవరికి కలిగినా ఆ కన్నీళ్లు నీకే. నీ కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా. అబార్షన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ఇలాంటి కేసుల్లో చాలా అరుదుగా ఆగిపోయిన హార్ట్ బీట్ 5-6 రోజుల తర్వాత తిరిగి కొట్టుకునే అవకాశం ఉంటుంది.
అలా అని షూర్గా అలా జరుగుతుందని చెప్పలేం. కళ్ళతో చూసుకుని బిడ్డ కోసం ప్రాణాలకు తెగిస్తావా సావిత్రి? తండ్రి లాంటి వాణ్ణి, నా మాట వినమ్మా. ఆ వంశంలో మరో తరం లేకుండా పోబోతోంది. మాక్సిమం 1 వీక్, అంతకు మించి మాత్రం రిస్క్ చేయొద్దు. మా మాట ఎలాగూ వినలేదు. నువ్వైనా ఒక మాట చెప్పాలడు. భగవంతుడా, ఎలా ఆయన్ని మార్చుకోవాలి? ఎలా ఆయనతో పూజలు చేయించాలి? అమ్మంటే బిడ్డకి ప్రాణం పోసేదే కాదు, బిడ్డ కోసం ప్రాణాలు ఇచ్చేది కూడా. నా బిడ్డ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ వారం రోజులు ఆగిపోయిన నా బిడ్డ గుండె చప్పుడు కోసం ఎదురు చూస్తాను. అమ్మా నందిని, ఏంటమ్మా అలా ఉన్నావు? మీ వదిన గురించి బాధపడుతున్నావా? ఏంటి మావయ్య ఇలా జరిగింది? విధిరాదంటే అదేనమ్మా. ఆ బిడ్డ గురించి అందరం ఎంతగా ఎదురు చూశాం. పుట్టబోయేది మా బావని ఎంత ఆనందపడ్డాను. కాని ఆ దేవుడికి మన మీద దయలేదమ్మా. అందుకే ఆ బిడ్డకి ఈ లోకం చూసే అవకాశం లేకుండా చేస్తున్నాడు. కానివమ్మా, మన బాధలు చూసి ఆ దేవుడికి దయ గలక్కపోదు. వదిన బాధని నేను చూడలేకపోతున్నాను మావయ్య. నా పరిస్థితి అలాగే ఉందమ్మా. కాని జరిగేది జరక్క మానదుగా ధైర్యం చెప్పాల్సిన మనం చుట్టూ చేరి బాధపడుతుంటే సావిత్రి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు? మనకి మంచి రోజులు వస్తాయమ్మా. ధైర్యంగా ఉండు. ఎలా ఉండమంటావు మావయ్య? నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. అమ్మా, ఒక నిజాన్ని అందరూ గుర్తించాలి. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ఈరోజు ఆ బిడ్డ, రేపు మీ వదినో. నువ్వు అల్లుడు, నేను, అందరం పోయేవాళ్ళవేనమ్మా. కాకపోతే కాస్త ముందు కాస్త వెనక, అంతేనమ్మా. ఆ వాస్తవం అర్థమైతే మనం ఎవరి గురించి బాధపడం. బాధపడుతూ బాధ్యతలు మర్చిపోతే ఎలా? అదేనమ్మా, డాక్టర్ గారు మీ వదిన జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారుగా. వెళ్ళి ఏదైనా తినిపించి ఈ మందులివ్వమ్మా. వదిన్నలా చూస్తూ తన ముందు నిలబడాలన్నా బాధగా ఉంది మావయ్య. అలా అని అందరం దూరంగా ఉంటే తను ఒంటరిదైపోదు. ఓదార్పుగా నువ్వో మీ అత్తయ్యో పక్కనుండాలి కదమ్మా.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, మ్, వెళ్ళి ఆ టాబ్లెట్స్ మింగించుపో. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా, దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా. అమ్మో, మంచిగా నటించడం కూడా కష్టమే.